కూడా చదువుకోవడానికి సిద్ధపరిచింది బైబిలు గ్రంథము కదా. ఈ సంగతులన్నీ కూడా మనం నేర్చుకొని సిద్ధపరిచింది సంఘము కదా. అలాగే పరలోకములో మనము చేరినప్పుడు మనకు సిద్ధపరిచింది పెళ్లి విందు మరియు నిత్యమైన స్వాస్థ్యము కదా. కాబట్టి ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క నిత్య స్వాస్థ్యము మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను అని చెప్పిన ప్రభు యొక్క ఆ సిద్ధపాటును కూడా తప్పకుండా మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారు విన్నాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో, మన హృదయంలో, మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క శరీర జీవితంలో మరి కావలసిన మేళ్ళు అన్నీ కూడా అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం.